వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. మనం కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. కథ ఎలా ఉందో వినేసి వెళ్ళిపోకుండా ఒక మంచి కామెంట్ ఇవ్వండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. క్షమించాలి, ఆలస్యం చేస్తున్నందుకు. ఆరోగ్యం బాగోలేక ఇవ్వలేకపోయా. మన కలయికకు గుర్తుగా పార్ట్ 5. తర్వాత ఆమె ఫ్రెష్ అయి బయటికి వచ్చింది. ఆవిడ స్నాక్స్ పెట్టగా తింటూ తన అన్నయ్య కౌశిక్ మరియు మాహిర్ వాళ్లకు ఎదురుగా తాను కూడా కూర్చొని సైలెంట్గా ఉంది. అదే సమయంలో బయట నుంచి మాహిర్ కంటే దాదాపు 4 ఏళ్ల పెద్దవాడిలా కనిపిస్తున్న ఒక అబ్బాయి లోపలికి వచ్చి కౌశిక్ వైపు చూస్తూ, హాయ్ రా, ఎంతసేపు అయింది మీరొచ్చి అని అడిగాడు ఆ అబ్బాయి. దాంతో చూస్తుంటేనే అతడు మాహిర్ అన్నయ్య అని తెలిసిపోతుంది. ఎందుకంటే ఇద్దరికి పోలికలు దాదాపు ఒకేలా ఉన్నాయి. అప్పుడే ఆ అబ్బాయి తారా పక్కకి వచ్చి కూర్చుంటూ, కౌశిక్ తను నీ చెల్లి తార కదా అంటూ ఆమె తలపై చెయ్యి వేసి జుట్టు చెదరగొట్టాడు తారది. హాయ్ చిన్నకోతి అని అన్నాడు నవ్వుతూ. తార కోపంగా అతని వైపు చూసింది. కానీ అక్కడ ఆమె గమనించని ఇంకో విషయం ఉంది. అదేంటంటే తార పక్కన అతను కూర్చోగానే ఇంకొకరి కళ్ళల్లో మాత్రం కోపం స్పష్టంగా కనిపించింది. ఆ విషయం కౌశిక్తో పాటు మాహిర్ అన్నయ్య అరవింద్ కూడా గమనించాడు. ఎందుకంటే కావాల్సిందే నువ్వు ఊరికి వస్తావని ముందే చెప్పి ఉంటే నేను కూడా ఈ పాటికి వచ్చి నిన్ను నేనే తీసుకొచ్చేవాణ్ణి కదా, ఏమంటావుతారా అంటూ ఆమె ముక్కులాగాడు అరవింద్. కావాల్సిందే. మాహిర్ కోపంగా అన్నయ్య అంటూ వెళ్ళి తారకు అరవింద్కి మధ్యలో కూర్చొని, నిన్ను అమ్మ పిలుస్తున్నట్టుంది, వెళ్ళు అని అన్నాడు మాహిర్ కోపంగా. బయటికి మాత్రం నార్మల్గా మాట్లాడుతున్నట్టు మొహం పెట్టి లోపల కడుపు మండిపోతుంది మాహిర్కి. తార ఒక క్షణం షాక్ అయింది. ఇతడేంటి వచ్చి పక్కనే కూర్చున్నాడు అని మనసులో అనుకుంది. అప్పుడే మాహిర్ తన అన్నయ్య చెవిలో ఏదో గుసగుసగా చెప్పాడు తన అన్నయ్యకు. ఎవడైనా సరే నీకు తెలుసు కదా, నేను తాట తీస్తానని, తనకి దూరంగా ఉండమని కూడా ఆల్రెడీ చెప్పేశా. నా మొండితనం నీకు బాగా తెలుసు అని వార్నింగ్ టోన్లో చెప్పాడు మాహిర్. దాంతో అరవింద్ నవ్వుకుంటూ, అర్థమైంది లేరా బాబు, నువ్వు అమ్మతో అంత క్లారిటీగా చెప్పాక కూడా అలా ఎందుకు చేస్తాను, కావాల్సిందే జస్ట్ కొద్దిసేపు నిన్ను ఏడిపిస్తున్నా అంతే అని చెప్పాడు అరవింద్. సరే, ఇంకేంటి విశేషాలు కౌశిక్ అంటూ వాళ్ళిద్దరూ మాటల్లో మునిగిపోయారు. అప్పుడే మాహిర్ వాళ్ళ అమ్మగారు వచ్చి తారను తనతో పాటు బయటికి తీసుకెళ్ళబోతుండగా మాహిర్ మళ్ళీ, అమ్మ ఎక్కడికి మా తనని అని కొంచెం విసుగ్గా అడిగాడు. దానికి ఆవిడ, రే, దాన్ని అందరికీ పరిచయం చేద్దామని ఎప్పుడో చిన్నప్పుడు వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వస్తుంది. పరిచయం చేస్తే బాగుంటుంది కదా, మీరంతా మగవెదవులు అయిపోతురి, ఎక్కడంటే అక్కడికి వెళ్ళిపోతారు. పాపం తనకి బోర్ కొడుతుందిరా ఒక్కదానికే. అందుకే మీ చెల్లి ప్రియ ఎలాగో ఇంటి దగ్గరే ఉంది కదా, దాని దగ్గర వదిలేస్తే కొద్దిసేపు తనకు కూడా టైంపాస్ అవుతుంది. నోరు మూసుకొని నీ పని నువ్వు చూసుకో, దాన్ని జాగ్రత్తగా నేను తీసుకొస్తాను మళ్ళీ అని చెప్పి తారని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆవిడ. ఇదంతా పక్కనే ఉన్న కౌశిక్, అరవింద్ ఇద్దరు చూసి మాహిర్ పరిస్థితి అర్థమై ముసిముసిగా నవ్వుకున్నారు. తర్వాత మాహిర్ వాళ్ళ అమ్మగారు తారని తీసుకెళ్ళి, ఇది నా మనవరాలు తార అంటూ అందరికీ ఎంతో ఇష్టంగా పరిచయం చేసింది ఆవిడ అంత ప్రేమగా తనను అందరికీ పరిచయం చేస్తుంటే తారకు చాలా నచ్చేసింది. ఆ తర్వాత అక్కడి నుంచి కొద్ది దూరంలో ఉన్న మరో ఇంటికి తీసుకెళ్ళింది. ఆ తర్వాత లోపల ఉన్న ఒక ఆవిడను చూసి, ఒసే సుగుణ, ఇదిగో తార, గుర్తుందా నీకు అని అడిగింది. దానికి సుగుణ నవ్వుతూ, నాకెందుకు తెలియదక్కా, ఎప్పుడో చిన్నప్పుడు చూశాను తన్ని, తార కదు తను అంటూ ప్రేమగా పలకరించింది తారను. తార అక్కడ కూడా అందరితో చాలా త్వరగా కలిసిపోయింది. అప్పుడే మాహిర్ చెప్పిన ప్రియా కూడా అక్కడికి వచ్చి, మా కరెంట్ పోయింది, బయటకు పోనివ్వవు,
ఇంట్లో ఒక్కదాన్నే అష్టాచమ్మా ఆడుకోనా అంటూ ఏడుపు మొహంతో వాళ్ళమ్మ వైపు చూస్తూ చిందులు తొక్కింది మన ప్రియా పాప. అక్కడే ఉన్న తార ప్రియా వైపు నవ్వుతూ చూసింది. ప్రియ అప్పటి వరకు తారను గమనించలేదు. కానీ కానీ వెంటనే తారను చూసి, హే తారా, ఎప్పుడొచ్చావు అని అడిగింది ప్రియ ఎక్సైటింగ్గా. తార ఆశ్చర్యంగా, నీకు నేను తెలుసా ప్రియా అని అడిగింది తార. హా, ఎందుకు తెలియదు, మా పెద్దమ్మ వారం ముందుగానే చెప్పింది. నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను హాలిడేస్లో, అందుకోసమని తార వస్తుంది, ఒక్కటే ఉంటుంది, తనకు తోడుగా ఉండు అంటూ నా తల తినేసింది. పోనీలే, నువ్వు ఎలాగో వచ్చేసావు కదా, ఇంట్లో మా అమ్మ టార్చర్ తట్టుకోలేకపోతున్నా అంటూ ప్రియ లొడా మాట్లాడేస్తూ తారతో వెంటనే కలిసిపోయింది. తార మాత్రం మనసులో, అసలేంటిది, వీళ్ళు నాకు అర్థం కావడం లేదు, ఎందుకెంత ప్రేమ, నేను వీళ్ళకు ఏమిచ్చానని ఇలా చూసుకుంటున్నారు అని ఆలోచించింది. అంతలోనే ప్రియ తార చెయ్యి పట్టుకొని, చూడు చూడు తారా, బయటికి వెళ్దాం, నీకు నా ఫ్రెండ్స్ని పరిచయం చేస్తా. నేను ఒక్కదాన్నే వెళ్తానంటే అమ్మ ఎలాగూ ఒప్పుకోదు, కానీ నేను నువ్వు ఇద్దరం వెళ్తున్నాం అంటే మాత్రం నో చెప్పదు. ప్లీజ్ తారా, బయటికి వెళ్దాం అని చెప్పినా అస్సలు ఊరుకోను అంటూ తారను లాక్కుంటూ అక్కడ నుంచి బయటికి తీసుకెళ్ళిపోయింది, ఆమెను నో చెప్పనివ్వకుండా. తర్వాత అక్కడ పెద్దవాళ్ళు మాత్రమే మిగిలారు. ప్రియా వాళ్ళమ్మ మాహిర్ వాళ్ళ అమ్మను చూస్తూ, ఏంటక్క, తారను మీ ఇంటికి పిలుచుకున్నావు సరే, నీకు తెలుసు కదా తార వాళ్ళ అమ్మమ్మ గయ్యాలిది అని, ఆ పిల్లను ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. ఇప్పుడు బయట ఎవరితోనూ చెప్తుంటే విన్నానక్క, మా ఇంటికి రమ్మంటే రాలేదు, కానీ మమ్మల్ని అందరి ముందు ఏదో ఒకటి అనిపించాలి అని చెప్పి వాళ్ళింటికి వెళ్ళింది. ఆ ఇంట్లో వయసొచ్చిన మగపిల్లలు ఇద్దరున్నారు, ఆ మాత్రం బుద్ధి జ్ఞానం అయినా ఉండాలి కదా అని ఊరంతా చెప్తుందంట అని చెప్పింది ప్రియ వాళ్ళ అమ్మగారు. దానికి మాహిర్ వాళ్ళమ్మ కొంచెం కోపంగా, నరం లేని నాలుక ఎన్నైనా మాట్లాడుతుంది, ఏ రోజైనా వాళ్ళను మనుషుల్లా చూసిందా ఆవిడ, లేదు కదా, సరే అక్కడి వరకు వదిలే, ఒకటే ఊర్లో ఉంటున్నాం కదా, తోడి కోడలమే కదే మనమంతా, కనీసం ఆరోగ్యం బాగోలేక ఇంట్లో పడుకొని ఉంటే ఎలా ఉంది అని అడిగిందా. దాహంగా ఉన్న వాళ్లకు ఒక చుక్క మంచినీళ్ళు కూడా పోసిన పాపాన పోలేదు, అలాంటి దాని చేతిలో పోయి ఆ బిడ్డను తీసుకెళ్ళి పెడితే అది ప్రశాంతంగా ఉండనిస్తుందా దాన్ని చెప్పు. అయినా తార వాళ్ళమ్మ చాలా మంచిది. చిన్నప్పుడు మాహి నా కడుపులో అడ్డం తిరిగి నాకు చాలా ఆరోగ్యం బాగోలేకపోతే నా దగ్గరే ఉండి చూసుకుంది ఆ బిడ్డ. ఆ రోజు నా దగ్గర ఎవరూ లేరు, కానీ అది మాత్రం నేనున్నా కదా చిన్నమ్మ అంటూ నా కష్టంలో తోడుగా నిలిచింది. అలాంటి మనిషిని అంత ఈజీగా ఎలా మర్చిపోతామే. అందుకే ఆ రోజే అనుకున్నా, వాళ్ళకి ఎప్పుడైనా ఇబ్బంది వస్తే వాళ్ళ చెయ్యి వదలకూడదు అని. ఇక నా బిడ్డలంటావా, ఇద్దరు బంగారాలు, ఒక్కరు కూడా తారను తప్పుగా చూసేవాళ్ళు అస్సలు కాదు. ఒకవేళ అదృష్టమంటూ రాసిపెట్టి ఉంటే తారను ఇంకా నా ఇంటి కోడల్ని చేసుకుంటాను. పిల్లల మనసులో ఇలాంటివి అన్నీ ఇప్పుడే నాటకూడదని నేను సైలెంట్గా ఉన్నా. నా నోటితోకరికి వచ్చి ఇలాంటివన్నీ చెప్పమని చెప్పు. ఆవిడను అక్కడికి వచ్చే దారిలో కూడా ఆ పిల్లను ఏదో ఒకటి అని బాధ పెట్టినట్టుంది. మాహిర్ గట్టిగా ఇచ్చాడంట, దాంతో సైలెంట్ అయిపోయింది. నా దగ్గరికి కనుక వచ్చి వాగాలి, చెప్తాను ఆవిడ సంగతి అని చెప్పింది మాహిర్ వాళ్ళమ్మ. అలా ఇద్దరు కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత మాహిర్ వాళ్ళ అమ్మగారు ప్రియా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోయింది. అటువైపు ప్రియా తార చెయ్యి పట్టుకొని, నీకు గుర్తుందో లేదో తారా, నువ్వు చిన్నప్పుడు ఒకసారి ఊరికి వచ్చినప్పుడు మనమిద్దరం కలిసి స్కూల్ దగ్గర ఉన్న చీమచింతకాయల చెట్టు దగ్గరికి వెళ్ళాం. ఆ విషయం నీకు గుర్తుందా? కాయలు అందలేదని చెప్పి రాయితో కొట్టావు. ఆ రాయి వెళ్ళి అన్నయ్య తలకు తగిలింది, మర్చిపోయావా అని అడిగింది ప్రియ. అది వినగానే
తారకు వెంటనే గుర్తొచ్చింది. చిన్నప్పుడు తాను రాయి విసరడం, అది వెళ్ళి మాహిర్ తలకు తగలడం, ఆ రోజు పెద్ద గొడవ అవుతుందేమో అని చెప్పి తార ఎంత భయపడి ఏడ్చిందో అది గుర్తొచ్చాయి. కానీ ఆ రోజు మాహిర్ ఎవ్వరికీ చెప్పలేదు. ఆ విషయం గుర్తొచ్చి తార తార పెదాలపై చిన్న నవ్వు మెరిసింది. ఆ తర్వాత తార, ప్రియ మాట్లాడుతూ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళారు. ప్రియ అందరినీ తారకు పరిచయం చేసింది. వాళ్ళంతా కూడా అదే ఊర్లో ఉండేవాళ్ళే. అలా మాటల మధ్యలో తార, ఇంతకీ మీరు ఏ కాలేజ్లో జాయిన్ అవ్వబోతున్నారు అని అడిగింది తార. దాంతో అప్పుడు దానికి ప్రియ, మాహిర్ అన్నయ్య మాహిర్ అన్నయ్య ముందే చూసి చెప్పేశాడు అమ్మ వాళ్ళకు. మేమంతా అక్కడే జాయిన్ అవుతున్నాం అని అంది ప్రియ. సరే, నేను కూడా అక్కడే జాయిన్ అవుతాను అని తార కూడా చెప్పింది. దాంతో తార చెప్పడంతో అందరూ హ్యాపీగా అలా సంతోషంగా మాట్లాడుకున్నారు. అలా కబుర్లు చెప్పుకుంటూ ఆ పల్లెటూరి వాతావరణంలో అలా బారకడి, అలసందలాట, క్యారమ్ బోర్డ్ ఇలా ఎన్నో ఆటలు ఆడుతూ సమయం ఎలా గడిచిపోయిందో వాళ్ళందరికీ అస్సలు తెలియలేదు. ఎప్పుడో ఒక్కసారిగా ఏదో గుర్తొచ్చి తార టైం చూసేసరికి రాత్రి 8:30 అయిపోయింది. వెంటనే ప్రియా, టైం చూసావా ఎంతయిందో అని తార అనగానే ప్రియా కూడా మొబైల్ చూసి, అయ్యే బాబోయ్, అమ్మ తిడుతుంది, సరే పద తారా ఇంటికి వెళ్దాం అంటూ వాళ్ళ ఫ్రెండ్స్కి బాయ్ చెప్పి ఇద్దరూ పరిగెత్తుకుంటూ ఇంటికి బయలుదేరారు. కరెక్ట్గా ప్రియా తారను మాహిర్ ఇంటి ముందుకు తీసుకొచ్చేసరికి అప్పటికే తార ఇంకా రాలేదని మాహిర్ ఇంట్లో నుంచి కోపంగా బయటికి వచ్చి ప్రియా వాళ్ళ ఇంటి వైపు వెళ్ళబోతూ ఉన్నాడు. అదే సమయంలో ప్రియా తారను అక్కడే వదిలేసి, పొద్దున్నే మాట్లాడుకుందాం తారా, సరే బాయ్ తారా అంటూ ప్రియా వెళ్ళబోతూ ఉండగా అప్పుడు హే కోతి ఆగవే అని మాహిర్ గట్టిగా పిలిచాడు. దాంతో ప్రియా భయపడుతూ అయ్యో దొరికిపోయాను అని అనుకుంటూ భయపడుతూనే ఏంటన్నయ్యా అని అడిగింది. ఏంటంటే, టైం చూసావా గాడిదా, ఎంత అయ్యిందో తెలుసా, తనకి ఊరు కొత్త, తీసుకెళ్ళి ఇంతసేపు అక్కడే ఉంచుకుంటావా అంటూ కొంచెం గట్టిగానే అడిగాడు. దాంతో ప్రియా అలా అరిచేసరికి తారకు ప్రియకు ఇద్దరికీ భయం వేసింది. మాహిర్ అలా అరిచేసరికి. కానీ ప్రియ మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా, సరే ఏదైనా ఉంటే రేపు మాట్లాడుకుందాం, ఇప్పుడు నీ దగ్గర తిట్లు తిని ఇంటికి వెళ్ళి మళ్ళీ మా అమ్మ దగ్గర కూడా తిట్లు తినేంత ఓపిక నాకు లేదన్నయ్యా, బాయ్ బాయ్ అని చెప్పేసి అక్కడి నుంచి జంప్ అయిపోయింది పరిగెత్తుకుంటూ. ఆమె అలా సగంలో వెళ్ళిపోవడంతో మాహిర్కి పట్టరానంత కోపం వచ్చింది. దాంతో ఆ కోపం ఎవరి మీద చూపించాలో అర్థం కాక పక్కనే ఉన్న తార వైపు కోపంగా చూస్తూ వెంటనే ఆమె చెయ్యి పట్టుకొని బరాబరా లాక్కెళ్ళిపోయాడు. పైకి టెర్రస్ మీదకి తీసుకెళ్ళి ఆమెను గోడకు అదిమి పట్టి, టైం చూసావా ఎంత అయిందో తెలుసా అని అడిగాడు. అమాయకంగా తార, నా చేతికి వాచ్ లేదు బావా అని అంది. దాంతో అంతే, అప్పటికే కోపంగా ఉన్న అతడికి ఇంకా కోపం పెరిగిపోయింది. ఆమె జుట్టును పట్టుకొని, నాకు తెలియకుండా నువ్వు ఇంతసేపు బయట ఉంటే కాళ్ళు విరిచి పొయ్యిలో పడేస్తా చెప్తున్నా, రేపటి నుంచి టైంకి ఇంటికి వచ్చేయాలి, అది కోతి, అది ఏం చేస్తే నువ్వు అదే చేయకు, జస్ట్ అంత కొద్దిసేపు టైంపాస్ చేసి వచ్చేసేయ్, ఇంట్లో నేనున్నా కదా, నాతో మాట్లాడు, నీకు బోర్ కొడితే చెప్పు, బయటికి బయటికి తీసుకెళ్తాను బోర్ కొట్టిన ప్రతిసారి అని చెప్పాడు. అతడు అలా చెప్పేసరికి తార మనసులో ఏంటి నీతోనా అని అనుకుంది. అనుకోకుండా అదే మాట బయటికి కూడా అనేసింది. మనసులో అనుకున్నాను అనుకొని ఒక్క క్షణం ఆమె అలా అనేసరికి అతడు కోపంగా ఆమె వైపు చూస్తూ, ఏ నాతో రాకూడదా, నాతో ఉండకూడదా అని అడిగాడు. అది కాదు బావా అని ఏదో చెప్పబోయింది. కానీ మాహిర్ ఆమెకు అంత దగ్గరగా నిలబడడంతో ఒక్క క్షణం కూడా అతడి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేక
తల కిందికి దించుకుంది. ఇద్దరి శ్వాసలు ఒకదానికొకటి తాకేంత దగ్గరగా ఉన్నాయి. ఆ క్షణంలో ఎందుకో తెలీదు, తార ఒక్కసారిగా అతడి నడుం చుట్టూ చేతులు వేసి గట్టిగా హగ్ చేసుకొని అతడి గుండెలపై తల ఆనించింది. మాహిర్కు మాత్రం ఆమె అలా చేస్తుందని అస్సలు ఊహించలేదు. కానీ అప్పుడే ఏదో చప్పుడు వినిపించింది వాళ్ళ ఇద్దరికీ. దాంతో టక్కున తేరుకున్న తార వెంటనే అతన్ని కొంచెం దూరం తోసి కిందకి పరిగెత్తింది. మాహిర్ కూడా వెళ్ళిపోతున్న ఆమెను చూస్తూ కొంచెం తేరుకొని ఆ చప్పుడు వచ్చిన వైపు చూశాడు. తీరా చూస్తే అక్కడ తన అన్నయ్య అరవింద్ అప్పటి వరకు టెర్రస్ మీద ఫోన్ మాట్లాడుతూ కూర్చున్నాడు. అతడు అక్కడ ఉన్నాడనే విషయమే వీళ్ళిద్దరూ గమనించలేదు. మాహిర్ తారను లాక్కొని రావటం చూసినప్పటి నుంచి ఫోన్ మాట్లాడుతూ ఉన్న అరవింద్ సైలెంట్గా వాళ్ళనే గమనిస్తూ ఉన్నాడు, మాహిర్ ఏం చేస్తాడా అని. అప్పుడే మాహిర్ తన అన్నయ్య వైపు చూడగా అరవింద్ అర్థం కాని ఎక్స్ప్రెషన్తో, రే అది జస్ట్ ఇంటర్ చదువుతుందిరా అని అన్నాడు. దానికి మాహిర్ ఏమాత్రం ఆలోచించకుండా, అయితే ఏంటి, అది నాది, ముఖ్యంగా చెప్తున్నా, ఎవడైనా దాని వైపు చూస్తే చంపేస్తా అని చెప్పి అక్కడి నుంచి కోపంగా ఒక యాటిట్యూడ్తో వెళ్ళిపోయాడు. దాంతో అరవింద్ మాహిర్ వైపు చూసుకుంటూ, వీడి పని బాగుంది, వీడు ఇప్పుడు డిగ్రీలో ఉన్నాడు, ఆ పిల్ల ఇప్పుడే ఇంటర్లోకి ఎంటర్ అవ్వబోతుంది, అప్పుడే ఇద్దరి మధ్య అట్రాక్షన్ స్టార్ట్ అయిపోయింది. నా బతికే ఒక్క పిల్ల కూడా కనెక్ట్ కావడం లేదు. చూద్దాం వీళ్ళ కథ ఎక్కడి దాకా వెళ్తుందో. అయినా తారకి ఈ ఊర్లో బావవర్స్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు, నాతో సహా. ఆ పిల్ల ఎవరితో అయినా మాట్లాడితే వీడు అస్సలు తట్టుకోలేడు, వీడికి కడుపు మండిపోతుంది. కానీ అందరి చూపు ఆ పిల్ల మీదే ఉంది, ఏం చేస్తాడో చూడాలి అని మనసులో అనుకుంటూ అతడి కిందికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మాహిర్ వాళ్ళమ్మ తారకు భోజనం పెట్టి ఆమెతో మాట్లాడుతూనే ఉంది. వాళ్ళ తాతయ్య కూడా ఆమెతో నవ్వుతూ కబుర్లు చెప్తుండడంతో చాలాసేపు వాళ్ళతోనే గడిచిపోయింది సమయం. ఆ తర్వాత తార తన గదికి వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోయింది. మొదటిసారిగా ఆ ఊర్లో ఆమె భయపడకుండా నిద్రపోయింది అని చెప్పచ్చేమో. ఈ కొత్త అనుభూతి ఆమెకు చాలా నచ్చింది. ఎవరినైతే ఇన్నాళ్ళు తిట్టుకుందో, ఎవరికైతే దూరంగా ఉండాలి అనుకుందో, అదే వ్యక్తికే ఇలా చొరవగా దగ్గర కావడం ఆమెకెందుకో చాలా చాలా నచ్చేసింది. అలా మాహిర్ ఆలోచనలతో తార నిద్రపోతే అటు మాహిర్ మాత్రం అరవింద్, కౌశిక్లతో కలిసి టెర్రస్ మీద పడకలు వేసుకొని కొద్దిసేపు గేమ్స్ ఆడుతూ మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ నిద్రపోయారు ముగ్గురు. ఆ తర్వాత మరుసటి రోజు అలాగే మరో 2-3 రోజులు గడిచిపోయాయి. ఉదయం తార లేవటం, ఇంట్లో వాళ్ళతో ముచ్చట్లు పెట్టడం, కౌశిక్తో అల్లరి చేయడం, అరవింద్తో కబుర్లు చెప్పడం, వాళ్ళ అందరితో కలిసి నవ్వుతూ మాట్లాడుతుంటే మాహిర్ మాత్రం జలసితో కుళ్ళిపోతూ ఉండేవాడు. అలాగే ప్రియతో కలిసి వాళ్ళ ఫ్రెండ్స్తో ఇంటికి వెళ్ళటం, కొద్దిసేపు అక్కడ గడపడం, అలా ఊర్లో అందరికీ తార వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం. దాంతో అందరూ తారని బాగా మాట్లాడించేవారు. పైగా వాళ్ళందరూ తార వాళ్ళకు కూడా బంధువులే కావడంతో తారను కూడా చాలా ప్రత్యేకంగా చూసుకునేవాళ్ళు. అలా అందరూ స్పెషల్గా ట్రీట్ చేయడంతో ఆ ఊరు తారకు ఇంకా ఇంకా నచ్చేసింది. ఆ ఊరికి వచ్చి 2-3 రోజులు గడిచిపోయినా ఆ విషయం కూడా ఆమెకు గుర్తు లేనంత సంతోషంగా గడిచిపోయాయి. ఇది ఇలా ఉండగా ఆమె అమ్మమ్మ 1-2 సార్లు మాహిర్ వాళ్ళ ఇంటికి వచ్చి తారను, కౌశిక్ని పంపించమని అడిగింది. కానీ మాహిర్ వాళ్ళ అమ్మ మాత్రం సస్సేమీరా పంపించను అని గట్టిగా చెప్పేసింది. నేను తనను పంపించడానికి ఒప్పుకోను అని గట్టిగా చెప్పింది. దాంతో ఆవిడ కూడా చాలా ప్లానింగ్గా, కౌశిక్ మాహిర్తోనే తిరుగుతూ ఉంటాడు కదా, వాడిని ఇక్కడే ఉంచండి, ఇక్కడే పెట్టుకోండి, కానీ తార ఒకటే ఉంటుంది కదా, తనను మాత్రం పంపించండి, పాపం తనకు బోర్ కొడుతుంది అంటూ ఎన్నో మాటలు చెప్పి తీసుకెళ్ళాలి అని ప్రయత్నించింది.
కానీ తార మాత్రం అస్సలు వెళ్ళడానికి అస్సలు ఒప్పుకోలేదు. అలా రోజులు గడుస్తూ గడుస్తూ వాళ్ళు ఊరికి వచ్చి 4-5 రోజులు కూడా పూర్తయ్యాయి. ఇంకా మరో 2 రోజుల్లో జాతర మొదలు కాబోతుంది. ఆ రోజు జాతరకి తార వాళ్ళు ఉదయాన్నే వచ్చేసింది. తార వాళ్ళమ్మ ఆ ఊరికి ఉదయాన్నే వచ్చేసింది. అరవింద్నే వెళ్ళి ఆమెను తీసుకొని వచ్చాడు పొద్దున్నే. తన అమ్మను చూసి బెంగగా సంతోషంగా హత్తుకుంది. కూతురు కళ్ళల్లో కనిపిస్తున్న మెరుపుని చూసి ఆవిడ సంతోషంగా, ఎక్కడ ఇంటికి వచ్చేస్తాను అని ఏడుస్తావో అనుకున్నా, పోనీలే ఉంటాను అని ఉంటున్నావు ఇక్కడే అని సంతోషించింది ఆవిడ. తార అమ్మకు బాగా అది ఒకవేళ అది తన అమ్మ వాళ్ళ ఇల్లు అయితే అసలు తార ఉండను కూడా ఉండేది కాదు. ఆ విషయం ఆవిడకి బాగా అర్థమయ్యింది. ఆఖరికి ఊరికి వచ్చిన ఆవిడకు కూడా తన అమ్మ దగ్గరికి వెళ్ళాలి అనిపించలేదు. వీళ్ళు చూపిస్తున్న ప్రేమలో మరుసటి రోజు ఉదయాన్నే ఊరంతా జాతర సందడితో కలకలలాడిపోతూ ఉంది. ఇంటి ముందు నుంచి డప్పుల శబ్దాలు, రంగురంగుల తోరణాలు, బంధువుల రాకపోకలతో ఇల్లంతా సందడిగా మారిపోయింది. తార మాత్రం కొత్తగా కట్టుకున్న లంగా కిందికి వచ్చేసరికి కౌశిక్ నవ్వుతూ, అయ్యో జాతరకు వచ్చిన చిన్న దేవతలా ఉన్నావే రాక్షసి అని ఆట పట్టించాడు. వెంటనే మాహిర్ కూడా చూసి నవ్వి సైలెంట్గా ఏం అనకుండా ముందుకు వెళ్ళిపోయాడు. తార మాత్రం ముఖం చిట్లించుకొని అతని వెనకాలే నడిచింది. మాహిర్ వెనక. అలా గుడికి చేరుకునేసరికి భక్తులతో జనంతో నిండిపోయింది గుడి. తార ఒకసారి చుట్టూ చూస్తూ ఉండగా మాహిర్ ఆమె కనిపించకుండా పోతుందేమో అన్నట్టు అప్పుడప్పుడు వెనక్కి తిరిగి చూసేవాడు. ఆమెను ప్రొటెక్ట్ చేస్తూ దర్శనం అయిపోయాక పూజారి ఇచ్చిన ప్రసాదాన్ని తీసుకొని, ఇదిగో జాగ్రత్తగా పట్టుకో, కింద పడేయకు అంటూ ఆమె చేతిలో పెట్టాడు. కొద్దిసేపటికి గుడి బయట పూలదండలు అమ్ముతుంటే వాటిని చూసిన తారకు అవి చాలా బాగా నచ్చేశాయి. దాంతో కానీ అడగకుండా అలాగే నిలబడిపోయింది. అది గమనించిన మాహిర్ ఆమె చెప్పకుండా చిన్న పూలదండ కొనిపెట్టి ఆమె చేతిలో పెట్టాడు. నాకెందుకు అని ఆశ్చర్యంగా అడిగింది తార. దేవుడికి పెట్టుకోవడానికి, లేదంటే ఇంతసేపు వాటినే ఎందుకు చూస్తున్నావు అని చెప్పి ముందుకు వెళ్ళిపోయాడు. ఆమె ఏమడిగినా తీపించాలి అని అతడి మనసు చెప్తుందేమో. మధ్యాహ్నం జాతరలో బొమ్మల దుకాణాలు, రంగురంగుల గాజులు, చక్కెర మిఠాయిలు చూసి తార, ప్రియ ఇద్దరు చిన్నపిల్లల తిరుగుతూ ఉండిపోయారు. వాళ్ళ అల్లరిని చూసి ఇంట్లో పెద్దవాళ్ళంతా నవ్వుకున్నారు. సాయంత్రానికి తార అలసటతో నడవలేకపోయింది. అది గమనించిన మాహిర్, ఇంకా తిరగాల్సిన అవసరం లేదు, పదండి ఇంటికి వెళ్దాం అని పెద్దవాళ్ళతో చెప్పి ఆమెను ఇంటికి తీసుకొచ్చాడు. మాహిర్, నాకు ఇంకా జాతర చూడాలనుంది అని తార ఏడుపు మొహంతో బొంగమూతి పెట్టి అడిగినా కూడా, ముందు కాసేపు నిద్రపో నోరు మూసుకొని, మళ్ళీ సాయంత్రం మళ్ళీ తీసుకెళ్తాను అని చెప్పి తన అమ్మకు అప్పగించాడు. ఆమె నిద్రపోయాక కూడా బయట నుంచి ఎవరు పిలిచినా ఇప్పుడు ఆమెను లేపొద్దు, అలసిపోయింది అని చెప్పి పంపించేసేవాడు మాహిర్. మరో రోజు కూడా అదే సందడి. బంధువుల పిల్లలంతా కలిసి ఆటలు ఆడుతుంటే తార వాళ్ళ అమ్మమ్మ మాత్రం ఏదో ఒక పని చెప్పి ఆమెను పిలుస్తూనే ఉండేది వాళ్ళ ఇంటికి. కానీ మాహిర్ అసలు ఆ ఇంటి వైపు కూడా తారను పోనివ్వలేదు ఒక్క క్షణం కూడా. దాంతో అందుకోసమని అది గమనించిన మాహిర్ అమ్మ, తారను ఇప్పుడే ఏ పనులకు ఎవరిని పిలవకండి, ఇక్కడ అందరికీ కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి అని చెప్పి గట్టిగా చెప్పారు మాహిర్ వాళ్ళ అమ్మగారు. దాంతో మేమంతా కలిసి తిరిగి వస్తామని చెప్పి పిల్లలు అడుగుతూ ఉంటే మాహిర్ వాళ్ళతో కలిసి పంపించేసింది తారను. పెద్దవాళ్ళతో చెప్పడంతో వాళ్ళు నవ్వుతూ సరే వెళ్ళండి అని చెప్పి వాళ్ళు అలా వెళ్ళిపోయారు. అలా 3 రోజుల జాతర, నవ్వులు, ఆటలు, బంధువుల సందడి, చిన్న చిన్న జ్ఞాపకాలతో ఎంతో ఆనందంగా గడిచిపోయింది. ఆ 3వ రోజు సాయంత్రం తార నాన్న కూడా ఊరికి చేరుకున్నారు. ఆయనను చూడగానే తార ఆనందంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి హత్తుకుంది. ఇంటి ముందంతా బంధువుల నవ్వులు,
పలకరింపులు. జాతర ఆఖరి రోజు కావడంతో ఊరంతా మళ్ళీ కొత్త ఉత్సాహంతో కలకల్లాడిపోయింది. ఎక్కడ చూసినా జనాల సందడి, డప్పుల మూతలు, రంగురంగుల లైట్లు, బంధువుల నవ్వులు. మాహిర్ మాత్రం బయట అందరితో కలిసి తిరుగుతున్నా అతని చూపు మాత్రం ప్రతి క్షణం తార మీదే ఉండేది. తార, ప్రియ మిగతా బంధువులతో కలిసి జాతరలు తిరుగుతూ ఉంటే వాళ్ళలో కొందరు బావ వరుస అయ్యేవాళ్ళు. అబ్బాయిలు కావాలనే ఆమెతో మాట కలపడానికి, తారను మాట్లాడించడానికి చాలా ట్రై చేశారు. తార అటు కొత్తగా జాయింట్ వీల్ పెట్టారు. దాంతో వస్తావా అని ఒకడు అడగగానే ఆమె సమాధానం చెప్పేలోపే మాహిర్ అక్కడికి వచ్చేశాడు. అన్నయ్య పిలుస్తున్నాడ్రా త్వరగా అని అతన్ని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయాడు. దాంతో కొద్దిసేపటికి ఇంకొకడు తార ముందుకు వచ్చి చల్లని జ్యూస్ తీసుకొచ్చి ఇవ్వబోతే, రే మామయ్య నిన్ను ఎత్తుతున్నారు, ఇంటి దగ్గరికి రమ్మన్నారు, త్వరగా పో అంటూ అతన్ని కూడా పంపించేశాడు. అది చూసిన అరవింద్ పక్క నుండి నవ్వు ఆపుకోలేక, రే ఎవడ్రా ఎవరు తారతో మాట్లాడినా కూడా నీకెందుకురా అంత కాలిపోతుంది అని ఆట పట్టించాడు అరవింద్. అయినా నాకు ఏం కాలడం లేదు అని మాహిర్ కప్పిపుచ్చుకుంటూ, అయినా అతని కళ్ళే నిజం చెప్తున్నాయి. ఆ మాటలకు తార కూడా అక్కడే పక్కన ఉండి చిన్నగా నవ్వుకుంది. ఆ నవ్వు చూసిన క్షణమే మాహిర్ మనసులో ఏదో తెలియని ప్రశాంతత. జాతర చివరి రోజు కావడంతో అందరూ కలిసి అమ్మవారికి చివరి దర్శనం చేసుకున్నారు. ప్రసాదం తీసుకొని బయటికి వస్తుండగా ఆ జనంలో తార కాసేపు కనిపించలేదు. ఆ ఒక్క క్షణంలోనే మాహిర్ గుండె వేగంగా కొట్టుకుంది. టెన్షన్తో వెతుకుతూనే ఉన్నాడు. చుట్టూ వెతుకుతూ చివరకు ఆమె ప్రియతో కలిసి నవ్వుకుంటూ వస్తుండడం చూసి గట్టిగా కొంచెం టెన్షన్గా ఊపిరి పీల్చుకుంటున్నాడు. ఆమె దగ్గరికి రాగానే ఎక్కడికి వెళ్ళావు అని కాస్త గట్టిగానే అరిచినట్టు అడిగాడు. ప్రియతోనే ఉన్నాను అని ఆమె అమాయకంగా చెప్పేసరికి, చెప్పి వెళ్ళొచ్చు కదా అని మెల్లగా అన్నాడు కోపాన్ని తగ్గించుకుంటూ. అంతే, తార చిన్న స్మైల్ ఇచ్చి సరే అన్నట్టు తల ఊపింది. సాయంత్రానికి జాతర అయిపోయింది కంప్లీట్గా. ఆ తర్వాత ఇంటికి చేరుకున్నాక పిల్లలందరూ మేడ మీదే పడకలు వేసుకున్నారు. చల్లని గాలి వీచుతుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కథ చెప్తూ, గేమ్స్ ఆడుతూ, నవ్వుకుంటూ సమయం ఎలా గడిచిపోయిందో ఎవరికీ తెలియలేదు. ఆ టైంలో మాటల మధ్యలో ప్రియా ఒక్కసారిగా మన ఇద్దరి అడ్మిషన్ కూడా ఫిక్స్ అయిపోయింది, ఇక నుంచి మాహిర్ చదివే అదే కాలేజీలో మనం ఇంటర్ జాయిన్ అవ్వాలి అనేసరికి అలా అందరూ దాని గురించి మాట్లాడుకుంటూ హ్యాపీగా మాట్లాడుకుంటున్నారు. కాలేజీ, కొత్త జీవితం, కొత్త స్నేహాలు, అందరూ వాటి గురించి చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఉండిపోయారు. కానీ మాహిర్ మాత్రం ఒక్క మాట కూడా ఏం మాట్లాడలేదు, సైలెంట్గా ఉన్నాడు. ఎందుకంటే మరుసటి రోజే తార వెళ్ళిపోతుందనే ఆలోచన అతని మనసును భారంగా మార్చేసింది. ఈరోజు ఈ కొద్ది రోజుల్లో ఆమె ఎలా తన జీవితంలో భాగమైపోయిందో అతడికి అర్థం కాలేదు. ఇంట్లో ఎప్పుడు అల్లరి చేస్తూ తిరిగే ఆమె తను కోపంగా ఉన్న ఒక్క మాటతో నవ్వించేసేది. ఆమె అడుగుల శబ్దం వినిపిస్తేనే చాలు, ఎంత చిరాకుగా ఉన్నా అతని కోపం క్షణాల్లో మటిమాయం అయిపోయేది. ఆ రాత్రి అందరూ ఒక్కొక్కరుగా నిద్రలోకి జారుకున్న మాహిర్కి మాత్రం నిద్ర రాలేదు. దూరంగా ప్రశాంతంగా నిద్రపోతున్న తార వైపు చూస్తూ, రేపటి నుంచి ఈ ఇల్లు మళ్ళీ ఇంత నిశ్శబ్దంగా మారిపోతుందా అని మనసులో అనుకున్నాడు. ఆ ఆలోచనే అతని గుండెను ఎందుకు బరువెక్కించేసింది. అస్సలు నచ్చడం లేదు. మరుసటి రోజు ఇంట్లో అందరూ తెల్లవారుజామునే లేచిపోయారు. జాతర అయిపోయినా ఇంట్లో మాత్రం ఇంకా బంధువుల సందడి అలాగే ఉంది. కిచెన్లో వాళ్ళ అమ్మలు టిఫిన్ తయారు చేస్తూ ఉంటే బయట పెద్దవాళ్ళు కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. అప్పుడు తార మాత్రం తన గదిలో బట్టలన్నీ సర్దుకుంటూ ఉంది. బ్యాగ్లో ఒక్కొక్క డ్రెస్ను మడత పెట్టి సర్దుకుంటుంటే ఇంత త్వరగా ఈరోజు వచ్చేసిందా అని మనసులోనే
అనుకుంది. ఈ కొద్ది రోజుల్లో ఆ ఇల్లు, ఆ ఊరు, అక్కడి మనుషులు, ముఖ్యంగా మాహిర్ తలుచుకోగానే కుటుంబం అందరూ తనకెంత దగ్గరైపోయారో ఇప్పుడు ఆమెకు అర్థమవుతుంది. అప్పుడే కిటికీలో నుంచి బయటికి చూసింది ఆమె. ఆరేసిన బట్టల మధ్య తనకు బాగా నచ్చిన తన వైట్ దుపటా కనిపించింది. అయ్యో, అదింకా బయటే ఉందే, సర్దుకోలేదే అని అనుకుంటూ వెంటనే బయటికి వచ్చింది. అదే సమయంలో బయట నిలబడి ఉన్న మాహిర్ ఆమెను గమనిస్తూ ఉన్నాడు. తార దుపటా తీసుకోవడానికి చెయ్యి చాపబోతుంటే పక్కనే ఆరేసి ఉన్న తన షర్ట్ను మెల్లగా తీసి ఆమె దుప్పటా మీద కప్పేశాడు. తారకు అది కనిపించలేదు ఆమె వచ్చి చూసేసరికి. దాంతో, అరే, ఇందాక నా దుప్పటా అక్కడి నుంచి చూస్తే కనిపించింది కదా, మరి నా దుప్పటా ఎక్కడికి పోయింది అంటూ చుట్టూ వెతకడం మొదలుపెట్టింది. అది చూసి కౌశిక్ కూడా వచ్చి, ఏమైంది తింగరి అని అడిగాడు. నా చున్నీరా, ఇందాక ఇక్కడే పెట్టాను, ఇక్కడే ఆరేసింది, ఇప్పుడు కనిపించడం లేదు అంది తార. దూరంగా నిలబడి ఉన్న మాహిర్ మాత్రం నవ్వు ఆపుకుంటూ సైలెంట్గా ఉన్నాడు. కొద్దిసేపు వెతికిన తర్వాత తన షర్ట్ కింద నుంచి దుపటా కనిపించింది. అయ్యో, ఇదిగో ఇక్కడే ఉంది అని దుపటా తీసుకుంది. అంతలో కౌశిక్ నవ్వుతూ, ఇది ఎవరి పని ఏంటి, మన మాహిర్ బావదే అని అన్నాడు. వెంటనే తార మాహిర్ వైపు చూసింది. అతడు మాత్రం అమాయకంగా, నాకేం తెలుసురా అన్నట్టు భుజాలు ఎగరేశాడు. బావా, నువ్వే చేశావు కదా, నిజం చెప్పు అని తార కోపంగా అడిగింది. ప్రూఫ్ ఉందా అని చిన్నగా నవ్వాడు యాటిట్యూడ్గా. అమ్మ, చూడండి, ఇతను మళ్ళీ నన్ను ఏడిపిస్తున్నాడు కావాల్సిందే అంటూ తార కంప్లైంట్ చేయగానే వెంటనే మాహిర్ వాళ్ళమ్మ ముందుకు వచ్చి నవ్వుతూ, ఇద్దరు ఈరోజు ఉదయం నుంచే గొడవ మొదలు పెట్టేశారా అని అంది ఆవిడ నవ్వుతూనే. అలా వాళ్ళ అల్లరితో అందరూ నవ్వేశారు. తార మాత్రం కోపంగా వెళ్ళిపోతున్నట్టు నటించింది. కానీ 2 అడుగులు వేసి మళ్ళీ వెనక్కి తిరిగి చూసింది. అక్కడే నిలబడి తన్ని చూస్తూ చిన్న స్మైల్ ఇస్తూ నవ్వుతూ ఉన్నాడు మాహిర్. అలా నవ్వుతూ ఉన్న మాహిర్ కనిపించాడు. వెంటనే తెలియకుండా ఆమె పెదవుల మీద కూడా చిరునవ్వు వచ్చేసింది. అంతలో బయట నుంచి తార వాళ్ళ నాన్న కార్ హారన్ వినిపించింది. ఆయన వచ్చేశారు. దాంతో అందరూ ఆయన వచ్చేశారు అని చెప్పి బయట మాట్లాడుకుంటూ ఉన్న చప్పును బట్టి తెలిసేసరికి తార మరియు కౌశిక్ అందరూ బయటికి వెళ్ళారు. తార నాన్న దిగ్గానే అందరినీ పలకరిస్తూ లోపలికి వచ్చాడు. ఆయన తన స్నేహితుడి దగ్గర ఆ కార్ తీసుకొని వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళి తార వాళ్ళని తీసుకువెళ్ళడం కోసం మళ్ళీ ఈరోజు వచ్చాడు. అలా లోపలికి వస్తూ అందరినీ పలకరిస్తూ వాళ్ళ అత్తయ్యతో, అలాగే ఏంటి అత్తయ్య, పిల్లలు ఇక్కడే పూర్తిగా ఉంచేసుకుంటున్నారా అని నవ్వుతూ అన్నాడు ఆయన. దానికి మాహిర్ వాళ్ళ అమ్మగారు వెంటనే ఆవిడ కూడా నవ్వుతూ, ఇంకో వారం ఉండనివ్వండిలేరా, హాలిడేస్ కదా బాబు, అందుకే ఇప్పుడే పంపించాలి అనిపించడం లేదు అని. అది వచ్చిన తర్వాత ఈ కొద్ది రోజుల్లో ఇక్కడ బాగా అలవాటైపోయింది మాకు. కౌశిక్ గడంటే మాహిర్ వాళ్ళతో కలిసి బయటికి వెళ్ళిపోతాడు. పగలంతా క్రికెట్ అలా అలా ఆడుతూ తిరిగి ఎప్పుడో నైట్కి తిరిగి వస్తారు ఇంటికి అందరూ కలిసి. కానీ తార పక్కనే ఉంటుంది కదా, దాంతో బాగా అలవాటైపోయింది అని ఆవిడ కొంచెం బాధపడుతూ అంటూ ఉంటే ఆ మాట విన్నా తార కళ్ళల్లో ఆనందం మెరిసిన ఆ క్షణం ఎందుకో తెలీదు మాహిర్ వైపు ఒకసారి చూసింది. అతడే కదా వీటన్నిటికీ కారణం అన్నట్టు. ఆమె నాన్న మాత్రం కాలేజీలో అడ్మిషన్ పనులు కూడా ఉన్నాయి, మళ్ళీ త్వరలోనే పంపిస్తానులేండి అని అన్నాడు తార వాళ్ళ నాన్న. ఆ మాట విన్న క్షణం ఎందుకో మాహిర్ మొహంలో నవ్వు మాయమైపోయింది. ఆ విషయం ఎవరూ గమనించలేదు. కానీ తార మాత్రం అతని వైపు అలాగే చూస్తూ ఉండిపోయింది. అప్పుడు ఎప్పుడు అల్లరి చేసే అతను ఆ క్షణం మాత్రం చాలా నిశ్శబ్దంగా కనిపించాడు. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు అక్కడున్న అందరికీ తార అందరూ కలిసి బాయ్ చెప్పి వెళ్ళేటప్పుడు ఇక తప్పదు కాబట్టి అమ్మమ్మ ఇంటికి కూడా వెళ్ళి
అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్దాం అని అనుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళారు. కానీ తార మాత్రం కారులో నుంచి ఒకసారి దిగి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో జస్ట్ అలా అడుగుపెట్టి మళ్ళీ వచ్చి కారులో కూర్చుంది తార. వాళ్ళు ఆ ఊరిని దాటి పొలిమేర దాటే అంతవరకు మాహిర్ సిటీకి వెళ్తున్నట్టు కావాల్సిందే వాళ్ళ వెంట వచ్చాడు. ఆమె ఎక్కడ ఏ కోసానైనా బాధపడకూడదు అని ఆమె కోసం ఆమెకు తెలియకుండా ఆమె పర్స్లో చాక్లెట్స్ కూడా పెట్టాడు. ఊరి నుంచి తిరిగి వచ్చిన తర్వాత కూడా తార తార మనసు మాత్రం అక్కడే ఆ ఊర్లోనే ఉండిపోయింది. ఎందుకంటే జాతరలో గడిపిన ప్రతి క్షణం బంధువులందరి ప్రేమ, ప్రియతో ఏర్పడిన కొత్త పరిచయం, కొత్త స్నేహం, కౌశిక్తో చేసిన అల్లరి, అరవింద్తో చెప్పిన జోక్స్, ఇవన్నీ ఒక్కొక్కటిగా గుర్తొస్తూ ఉంటే తెలియకుండానే ఆమె పెదవులపై చిరునవ్వు వచ్చేసింది. ముఖ్యంగా మాహిర్ మాత్రం ఎందుకో పదే పదే గుర్తొచ్చేవాడు. అతడు చేసే చిన్న చిన్న అల్లరి పనులు, కోపంగా మాట్లాడిన ప్రతి విషయంలో తన గురించి ఆలోచించడం, జాతరలో ఎంతమంది జనంలో కూడా ఆమె చెయ్యి వదలకుండా తను జాగ్రత్తగా చూసుకోవడం, ఇవన్నీ గుర్తొచ్చినప్పుడల్లా తారకి సంతోషంగా, తార మనసు ఎక్కడికో వెళ్ళిపోయేది. అలా రోజులు గడుస్తూ ఉండగా హాలిడేస్ కూడా అయిపోయాయి. కౌశిక్ అప్పటికే తన కాలేజీకి వెళ్ళిపోయాడు. తార కూడా ఇంటర్లో చేరాల్సిన సమయం వచ్చేసింది. తార నాన్న ఆమెను ఏ కాలేజీలో చేర్పించాలా అని ఆలోచిస్తుండగా ముందే మాహిర్ చెప్పిన మాట గుర్తొచ్చింది ఆయనకు. దాంతో మామయ్య, నేను ఇంటర్ చదివిన కాలేజీలోనే తారను కూడా జాయిన్ చేయించండి. అక్కడ అంతా బాగుంటుంది. కాలేజ్ చాలా బాగుంటుంది. అక్కడ లెక్చరర్స్ కూడా చాలా మంచి వాళ్ళు. పైగా నాకు అందరూ బాగా తెలుసు. ఏదైనా అవసరం వచ్చినా నేను చూసుకుంటాను అని మాహిర్ అప్పుడే చెప్పేశాడు. దాంతో ఆ మాట గుర్తొచ్చిన తార నాన్న కూడా అదే కాలేజీలో అడ్మిషన్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అడ్మిషన్ రోజు ఉదయాన్నే ఇంట్లో అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. తార కొత్త డ్రెస్ వేసుకొని అన్ని సర్టిఫికేట్లు బ్యాగ్లో సర్దుకుంటూ ఉండగా బయట కార్ హారన్ వినిపించింది. దాంతో ఆ శబ్దం వినగానే తార కిటికీలో నుంచి బయటకు చూసింది. కారు దిగుతున్న మాహిర్ కనిపించాడు. అతనితో పాటు అరవింద్ కూడా ఉన్నాడు. ఆ తర్వాత ఇద్దరు నవ్వుకుంటూ లోపలికి రాగానే తార నాన్న చిరునవ్వుతో వాళ్ళని ఆహ్వానించాడు. రండి బాబు, వచ్చేసారా? ఇంత పొద్దున్నే వచ్చేసారే అని అడిగాడు. అప్పుడే తార కూడా మాహిర్ రావడం చూసి ఎక్సైట్ అవుతూ అతడు వస్తానన్నాడు. ఆమెకు ఆ విషయం తెలీదు. దాంతో అతన్ని అక్కడ చూసి సంతోషంగా అలాగే చూస్తూ ఉండిపోయింది. కానీ అరవింద్ వచ్చి ఆమెను తలపై కొట్టి హే బుడంకాయ్ అంటూ పలకరించాడు. కానీ మాహిర్ ఆమెను ఏం పలకరించకుండా తార నాన్నతో చెప్పాను కదా మామయ్య, ఈరోజు అడ్మిషన్ కదా, అందుకే మేమే వస్తామని చెప్పాం కదా అని మాహిర్ సమాధానం ఇచ్చేసరికి అలా అవును, మీరు వస్తే మాకు కూడా ధైర్యంగా ఉంటుంది బాబు అని తార నాన్న కూడా చెప్పాడు. అరవింద్ నవ్వుతూ ముందు బయలుదేరుతాం పదండి, టైం అవుతుంది, లేదంటే కాలేజ్లో క్యూ చాలా ఎక్కువగా పెరిగిపోతుంది అని అలా మాట్లాడుకుంటూ అందరూ బయలుదేరడానికి సిద్ధమవుతుండగా తార ఒకసారి తన ఇంటి వైపు చూసింది. ఎందుకంటే తన జీవితంలో మరో కొత్త అధ్యాయం మొదలవ్వబోతుందన్న ఉత్సాహం ఒకవైపు, కొత్త కాలేజీ ఎలా ఉంటుందో అన్న చిన్న టెన్షన్ మరోవైపు. అదే సమయంలో మాహిర్ కార్ డోర్ తెరిచి రా, ఆలస్యం అవుతుంది అని పిలిచాడు మాహిర్ ఆమెను. దాంతో ఆ మాటతో తార చిన్నగా నవ్వి కారులో కూర్చుంది. ఆ కారుతో పాటు వాళ్ళ జీవితాల్లో కూడా ఒక కొత్త ప్రయాణం నెమ్మదిగా ప్రారంభమైంది. అలా ఆమె బ్యాక్ సీట్లో తన అమ్మ నాన్న మధ్యలో కూర్చుంది. మాహిర్ అరవింద్ ముందు కూర్చున్నారు. అలా కార్ వెళుతూ దాదాపు ఒక 3 గంటల జర్నీ తర్వాత వేరే ఊరు, కొత్త ప్రపంచం, కొత్త కాలేజ్, భయం వేస్తున్నా కూడా
ఎందుకో తెలీదు ధైర్యంగా ముందడుగు వెయ్యాలి అని డిసైడ్ అయ్యింది తార ఆ క్షణం. ఆ తర్వాత కాలేజీకి రావడం, మాహిర్ అక్కడున్న ప్రిన్సిపల్ దగ్గరికి తీసుకెళ్ళి ఆమెను కాలేజీలో జాయిన్ చేయించడం, ఆ తర్వాత అక్కడే హాస్టల్లో కూడా గర్ల్స్ హాస్టల్లో చాలా బాగా చూసుకునే దగ్గర ఆమెను అప్పటికప్పుడు ఆమెకు అన్నీ తీసించి తన అమ్మా నాన్న తనకు జాగ్రత్తలు చెప్పి అరవింద్ బాయ్ చెప్పి వెళ్ళిపోతూ ఉంటే మాహిర్ మాత్రం వాళ్ళకంటే ముందే పక్కకి వచ్చేశాడు. కానీ వాళ్ళు వచ్చేసిన తర్వాత అక్క ఒక్క నిమిషం తారకు కొన్ని చెప్పడం మర్చిపోయా. ఇక్కడ నా జూనియర్స్ కొంతమంది ఉన్నారు. ఏదైనా ప్రాబ్లం అయితే వాళ్ళకి చెప్పమని చెప్పి వస్తాను అంటూ అతడు మళ్ళీ తార దగ్గరికి వెళ్ళాడు. అతడు వెళ్ళడంతోనే అరవింద్ మనసులో వీడి వేషాలు అని అనుకున్నాడు. తర్వాత మన మాహిర్ తార దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఆమె అప్పటికే కొంచెం భయం వేసి ఆ రూమ్లో ఎవరూ లేకపోవడంతో ఒకటే ఒంటరిగా కూర్చొని ఉండేసరికి తారా అని పిలిచాడు. తిరిగి వచ్చిన అతడు గొంతు వినగానే కొండంత ధైర్యం వచ్చి ఎందుకో తెలీదు అక్కడ తన అమ్మ నాన్న ఎవరు ఉన్నా కూడా ఆ క్షణం ఆమె అలా చేసి ఉండేది కాదేమో. వెంటనే పరిగెత్తుకుంటూ లేచి వెళ్ళి గట్టిగా అతన్ని హత్తుకుంటూ నన్ను ఇక్కడి నుంచి తీసుకుపో, నేను ఇక్కడ ఉండగలనా, భయం వేస్తుంది అని చెప్పేసి ఆ ఒక్క క్షణానికే ఆమె అలా మాట్లాడేసరికి మాహిర్ షాక్ అయిపోయాడు. మాహిర్ ఆమెను బుజ్జగిస్తూ నువ్వు ఇంత వీక్ అని నేను అనుకోలేదు. అయినా అసలు ఇప్పుడేమైందని? ఇప్పుడే కదా నిన్ను వదిలి వెళ్తుంది. ఒకవేళ నీకిక్కడ ఏది బాగోలేకపోతే నచ్చకపోతే నిన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతా. నాకు ఫోన్ చేసినా చాలు. అలాంటిది ఇంకా ప్రయత్నమే మొదలు పెట్టలేదు. అప్పుడే నువ్వు భయపడుతూ ఉన్నావు ఏంటి? నువ్వు అంత పిరికిదానివా? చూడుతారా అక్కడ మీ అమ్మ వాళ్ళ అమ్మ చాలామందితో ఊర్లో చెప్పిందంట. నా మనవరాలు ఉత్త తెలివి తక్కువది, దేనికి పనికిరాదు, చేత కాని దద్దమ్మది. ఆ మాటను నిజం చేస్తూ నువ్విప్పుడు ఇంటికి వచ్చేస్తే అది నిజంగానే నిజం అవుతుంది కూడా అనేసరికి ఆమె అతడి వైపు బాధగా చూసింది. దానికి అతడు నవ్వుతూ ఆమెను కొంచెం దూరం జరిపి ఆమె కన్నీళ్లను తుడుస్తూ నువ్వు ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి అని కోరుకుంటా. నువ్వు బాగా చదువుకుంటే టైంని వేస్ట్ చెయ్యకు. అలాగే నేను కూడా బాగా చదువుకుంటా. నీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది నేను ఎందుకు నీతో ఇంతలా మాట్లాడుతున్నానో, ఇంతలా చెప్తున్నానో. ఇంకో విషయం, ప్రియా కూడా రేపు వాళ్ళ పేరెంట్స్తో ఇక్కడే జాయిన్ అవ్వడం కోసం ఇక్కడికే వచ్చేస్తుంది. అది నువ్వు అది బాగా కలిసి చదువుకోండి. అంతే తప్ప నువ్వు టెన్షన్ పడి దిగులు పడి ఇక్కడి నుంచి పారిపోవాలి అని నువ్వు అనుకోకు. నీకేదైనా ప్రాబ్లం ఉంటే నాకు ఫోన్ చేయి. ఈరోజు నేను కూడా ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నా ప్లాన్స్, నా గోల్స్ చాలా ఉన్నాయి. వాటిని రీచ్ అవ్వాలి అంటే కొంచెం టైం పడుతుంది. నేను నీ దగ్గరికి అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తుంటా. నువ్వు జాగ్రత్తగా ఉండి నాకు ఇచ్చిన మాట ప్రకారం నువ్వు ఒక గొప్ప స్థాయిలో నిలబడి నువ్వు ఎవరి మీద ఆధారపడకూడదు అని అతడు చెప్తుంటే అలా చేస్తావా లేదా అనేసరికి ఆమె అవును అన్నట్టు ఆమె కన్నీళ్లను తుడుచుకుంటూ ధైర్యంగా సమాధానం చెప్పింది. అలా ఆ తర్వాత అతను వెళుతూ కూడా ఆమెను ఎందుకో తెలియదు గట్టిగా ఒకసారి హగ్ చేసుకొని నుదురుపై ముద్దు పెట్టి జాగ్రత్తలు చెప్పి మరీ వెళ్ళాడు. దిగులు, బాధ, బెంగ అన్నీ ఉన్నాయి. కానీ అవి ఏవి ఆ క్షణం అతను చెప్పాడు కదా, పైకి చూపించకుండా ధైర్యంగా ఉన్నట్టు ఆమె పనులు ఆమె చేసుకోవడం మొదలుపెట్టింది. కొంచెంగా ధైర్యం తెచ్చుకొని మరుసటి రోజు ప్రియ కూడా వచ్చి జాయిన్ అయ్యింది. ఇద్దరూ ఒకటే రూమ్ హాస్టల్లో. అలా కాబట్టి పెద్దగా భయపడలేదు తార. అలా మన మాహిర్ బాబు చెప్పాడు కాబట్టి కాలేజీలో బాగా చదువుకోవడం మొదలుపెట్టింది తార. తనకు వచ్చే మార్క్స్ తనకు తెలుసు. తనంతా మెరిట్ స్టూడెంట్ ఏమీ కాదు, కానీ ఆమె బాగా చదవడం మొదలుపెట్టింది ఇప్పుడు. అలా ఆమెకు ఇంటర్ చదివిన
ఆ 2 సంవత్సరాలలో మధ్య మధ్యలో 1, 2 సార్లు మాహిర్ మరియు కౌశిక్ తీసుకొచ్చి అలా 2 సార్లు వచ్చాడు. మళ్ళీ అతడు ఎక్కడికో అతడు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తూ ఒకసారి వచ్చి తారని, ప్రియను ఇద్దరిని కలిసి బయటికి తీసుకువెళ్ళేవాడు. తార పేరెంట్స్ కూడా మధ్య మధ్యలో అప్పుడప్పుడు వచ్చి ఆమెకు ఏదైనా చేసి తీసుకొచ్చి హాలిడేస్ వస్తే ఆమెను ఇంటికి తీసుకెళ్ళడం ఇలా చేస్తూ ఉండేవాళ్ళు. అలా అలా కాలం ఈజీగా గడిచిపోతూ రోజులు గడుస్తూ ఇంటర్ కూడా కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు అయిపోయింది. తార ఈ 2 సంవత్సరాల్లో కాలేజ్ టాపర్గా నిలబడింది. ఆమె కొద్దిగా ఆమె కూడా మారడం మొదలుపెట్టింది కాలంతో పాటు. ఇక ప్రియ ఇంటర్ పెద్దగా ఆమెకు మార్క్స్ ఏం రాలేదు. దాంతో డిగ్రీ చేసినా కూడా వేస్టే అని చెప్పి ప్రియకు తన పేరెంట్స్ తీసుకెళ్ళి పెళ్లి చేసేసారు వాళ్ళ బంధువుల అబ్బాయితోనే. అలా ఎవరైతే తారను చులకనగా చూశారో ఆఖరికి ఒకప్పటి తన స్కూల్ ఫ్రెండ్స్ కూడా ఆమె టాపర్ అని తెలిసేసరికి ఆశ్చర్యపోయారు. పైగా ఆమె చదివిన కాలేజ్ కూడా చాలా పెద్ద కాలేజ్. అసలు ఆ కాలేజ్ ఎప్పటికప్పుడు తెలిసిన ప్రతిసారి షాక్ అయిపోయారు అందరూ ఆమె గురించి. అలా రోజులు గడుస్తూ హాలిడేస్ అయిపోయాయి. తార వాళ్ళ నాన్న తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు తల్లి అని అడిగారు తారని. అప్పుడు ఈ 2 సంవత్సరాలలో జాతర జరిగినా కూడా మళ్ళీ ఆమె మాహిర్ వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి తార కుదరనే లేదు. పైగా మాహిర్ కూడా ఆ 2 సంవత్సరాల్లో జాతరకు పోనే లేదు. అతడికే ఏదో ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ ఉండటం వల్ల. అలా కాలం గడుస్తూ ఇంటర్ అయిపోయిన తార ఆమెకున్న చిన్నపాటి కళ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్. దాంతో ఒకటే డిసైడ్ అయ్యింది తార. తను హైదరాబాద్కి వెళ్ళి అక్కడ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేయాలి అని అనుకుంటున్నట్టు తన పేరెంట్స్కి చెప్పింది. దాంతో వాళ్ళు కూడా నీ ఇష్టం అని చెప్పేశారు. ఇక్కడ మాహిర్ బాబు కూడా తన ఇష్టాలకు అనుగుణంగా వెళ్ళి చదువుకోమని తనకు ఎప్పటికప్పుడు కౌశిక్ ద్వారా ధైర్యాన్ని ఇస్తూనే వచ్చాడు. అలా మాహిర్ కూడా అతడు చదువులో బిజీ అయిపోయాడు. కాలం గడుస్తూ ఉంది. పెద్దగా ఊరికి రావడం మానేశాడు మాహిర్. తారకు ఎప్పుడు ఎవరైనా ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడించేవాడు మాహిర్. వాళ్ళందరూ ఉన్నప్పుడు వాళ్ళ ఇద్దరు నోటి నుంచి పెద్దగా మాటలు వచ్చేవి కాదు. ఎందుకంటే వాళ్ళ కళ్ళే చాలా చాలా ఎక్కువగా మాట్లాడుకునేవి తారవి, మాహిర్వి. అలా కాలం గడుస్తూ ఆమె ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో జాయిన్ అయింది. దాదాపు జాయిన్ అయ్యి కూడా 2 ఇయర్స్ పైనే అయిపోయింది. తార కొద్దిగా ఆమె డ్రెస్సింగ్ సెన్స్ని ఆమె మార్చేసుకోవడం మొదలుపెట్టింది తార. అసలే అందమైన చందమామ మన తార ఇంకా అందంగా తయారవ్వడంతో అందరూ ఆమెను చూసి ఆశ్చర్యపోయేవారు. ఇక్కడ మన మాహిర్ బాబు మాత్రం అతడు తార ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో ఎప్పుడైతే జాయిన్ అయ్యిందో అతడు అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత అలా చదువుకుంటూ ఉన్నప్పుడే అతడికి ఒక అబ్బాయి బెస్ట్ ఫ్రెండ్ అయ్యాడు. అతడి పేరు వైభవ్. చాలా మంచివాడు ఆ అబ్బాయి. దాంతో అతనితో ఫ్రెండ్షిప్ చేస్తూ అలా ఇద్దరూ కలిసి ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక చిన్న కంపెనీని స్టార్ట్ చేశారు వాళ్ళు ఇద్దరూ. అలా 4 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ 4 సంవత్సరాలలో తార తన జీవితమే పూర్తిగా మారిపోయింది. ఎందుకంటే ఫ్యాషన్ డిజైనింగ్లో తనకంటూ ప్రతిభను నిరూపించుకుంటూ కాలేజీలో టాపర్గా నిలిచింది. చదువుతో పాటు తన కళను కూడా వదిలిపెట్టలేదు. కాలేజీలోనే పరిచయమైన 2 స్నేహితులతో కలిసి చిన్న పార్ట్నర్షిప్తో ఒక ఫ్యాషన్ బ్రాండ్ను ప్రారంభించింది. మొదట సోషల్ మీడియా ద్వారా చిన్న డిజైన్స్తో మొదలైన ఆ ప్రయాణం కొద్ది నెలల్లోనే అనూహ్యమైన ఆదరణ సంపాదించింది. ఆ బ్రాండ్ డిజైన్ చేసిన దుస్తులు సెలబ్రిటీల వరకు చేరడంతో ఆ పేరు దేశమంతా వ్యాపించింది. కానీ ఆ బ్రాండ్ వెనుక అసలు మెదడు ఎవరో మాత్రం ఎవరికీ తెలీదు. అలా తార కావాలనే తన గుర్తింపును పూర్తిగా రహస్యంగా ఉంచేసింది. మీడియా
ఇంటర్వ్యూలైనా, ఫ్యాషన్ షోలైనా, అవార్డ్ ఫంక్షన్లైనా తన స్థానంలో తన పార్ట్నర్స్ మాత్రమే ఈ ఈవెంట్స్కి వెళ్ళేవారు. అలా వాళ్ళే తన బెస్ట్ ఫ్రెండ్స్ శేఖర్ ఇంకా శ్వేత. కాలేజ్లో పరిచయమైన ప్రాణ స్నేహితులు. అంతకు మించి ఎక్కువే తారకు వాళ్ళు. బయట ప్రపంచానికి వాళ్ళే ఆ కంపెనీని పైకి వాళ్ళే నడుపుతున్నట్టు. కానీ ప్రతి కొత్త డిజైన్, ప్రతి కొత్త కలెక్షన్, ప్రతి విజయానికి కారణం మాత్రం తారే. ఆమెకు పేరు కంటే పని ముఖ్యం, ప్రశంస కంటే తన డిజైన్ ప్రజల మనసు గెలుచుకోవడమే ముఖ్యం అని నమ్మేది తార. అందుకే కోట్ల రూపాయల వ్యాపారంగా ఎదిగిన ఆ బ్రాండ్కి యజమాని ఎవరో ప్రపంచానికి తెలియకపోయినా కూడా ఫ్యాషన్ రంగంలో మాత్రం తార ఆ బ్రాండ్ ఒక సంచలనంగా మారిపోయింది. తార తార మొదలుపెట్టిన ఆ బ్రాండ్, మాహిర్ ఇచ్చిన ధైర్యం, అతడు చూపించిన కేరింగ్, వీటి వల్లే ఆమె ఇక్కడి దాకా రాగలిగింది అని చెప్పచ్చు. ఆమెకు మాహిర్ మీద చిన్నప్పుడు ఏర్పడిన అట్రాక్షన్ ఇప్పుడు చచ్చేంత ప్రేమగా మారింది. అదే పిచ్చి ప్రేమతో అతడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉండిపోయింది ఆమె. అలా అతడి గురించి ఈ కొద్ది కాలంలో చాలా విషయాలు వింత వింటూ ఉండేది. అతడు ఒక పెద్ద బిజినెస్ పెట్టాడని, అలా అది అబ్రాడ్లో కంట్రీలో అక్కడ పెట్టినా కూడా అక్కడ కూడా బాగా ఫేమస్ అయిందని, దానికి ఇంకా బ్రాంచెస్ ఓపెన్ చేస్తూ అలా అలా తన కంపెనీని తన బలాన్ని పెంచుకుంటూ వస్తున్నాడు అని, చిన్న వయసులోనే చాలా సాధించాడు అని ఇప్పట్లో వాళ్ళ బంధువులందరూ కూడా ఆశ్చర్యపోయారు. మాహిర్ ఎదగడం చూసి. అతడికి భూములు, ఇల్లు అన్నీ బాగానే స్థిర చరాస్తులు ఉన్నాయి. కానీ ఇప్పుడు అంతకు మించి అతని చేతిలో ప్రపంచమే ఉంది అని అతడు మా ఊరివాడే అంటూ అందరూ గర్వంగా గొప్పగా చెప్పుకోవడం మొదలుపెట్టారు. మన తారపాప అతన్ని ఎప్పుడు చూస్తానా అని, మళ్ళీ ఎప్పుడు కలుస్తానా అని ఇలా పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తూ, అలాగే అతడి కోసం ఎదురు చూస్తూ, అతడు వస్తే ఆమె గెలుపుని అతడికి చూపించాలి అని అంతవరకు కనీసం తను అన్ని షేర్ చేసుకొని తన అన్నయ్య కానీ, తన నాన్న కానీ, తన అమ్మ కానీ ఎవరికి తన విజయం గురించి చెప్పలేదు. తార అలా గడిచిపోతూ, వాళ్ళు అడిగితే జాబ్ చేసుకుంటున్నా, నెలకు 1 lakh శాలరీ అని చెప్పి అలా కాలం నెట్టేసుకొస్తూ వస్తుంది తార మాహిర్ కోసం. 4 సంవత్సరాల తర్వాత విదేశాలలో 4 సంవత్సరాలు ఎలా గడిచిపోయాయో మాహిర్కి అర్థం కాలేదు. చదువు, కొత్త మనుషులు, కొత్త దేశం, కొత్త జీవితం అన్నీ ఉన్నా అప్పుడప్పుడు ఏదో తెలియని వెలితి మాత్రం అతన్ని వెంటాడుతూనే ఉండేది. అదే బాధ. ఆ వెలితికి కారణమేంటో అతడికి ఎప్పుడూ అర్థం కాలేదు. దాంతోనే ఎట్టకేలకు 4 ఏళ్ల తర్వాత ఇండియాలో అడుగుపెట్టాడు మాహిర్. ఎయిర్పోర్ట్ బయటకు రాగానే మట్టి వాసన అతన్ని పలకరించింది. 4 సంవత్సరాల తర్వాత సొంత దేశంలోకి వచ్చిన ఆనందం అతడి ముఖంలో స్పష్టంగా కనిపించింది. ముందే పంపించిన కారు సిద్ధంగా ఉండడంతో లగేజ్ అంతా పెట్టించి డ్రైవర్కి ఊరి అడ్రస్ చెప్పి వెనక్ సీట్లో కూర్చున్నాడు మాహిర్. కార్ నెమ్మదిగా సిటీ రోడ్లపై దూసుకుపోతుంది. కిటికీ బయట కనిపిస్తున్న ప్రతి దృశ్యాన్ని ప్రశాంతంగా చూస్తూ కూర్చున్న మాహిర్ ఒక్కసారిగా ఆలోచనలోకి జారిపోయాడు. ఇప్పటికీ కౌశిక్ ఎలా ఉంటాడో, అరవింద్ అన్నయ్య ఇంకా అలాగే ఆట పట్టిస్తూనే ఉంటాడేమో అని ఇలా మనసులో తన ఫ్యామిలీ గురించి, తన ఫ్రెండ్స్ గురించి చిన్నగా నవ్వుకున్నాడు. కొద్దిసేపటికి ఒక్కసారిగా ముందున్న ట్రాఫిక్ మొత్తం ఆగిపోయింది. హారన్ల శబ్దాలతో రోడ్డు మొత్తం మారు మోగిపోతుంది. సార్, కొంచెం ట్రాఫిక్ ఎక్కువగా ఉంది, 10 నిమిషాలు పడుతుంది అని డ్రైవర్ చెప్పాడు. దాంతో మాహిర్ పర్లేదు అంటూ మాహిర్ తలుపి మళ్ళీ బయటికి చూశాడు. అప్పుడే ఒక స్కూటీ నెమ్మదిగా వాళ్ళ కార్ పక్కనే వచ్చి ఆగింది. అప్పుడు తెల్లని కుర్తీ, బ్లాక్ జీన్స్, మెడకు ఐడి కార్డ్, గాలికి ఎగురుతున్న పొడవాటి జుట్టు, హెల్మెట్ తీసి చెమట తుడుచుకుంటూ ముందున్న ట్రాఫిక్ వైపు చూస్తుంది విసుగ్గా తార. అలా ఆ అమ్మాయి చూస్తూ ఉంటే ఒక్క క్షణం మాహిర్ గుండె ఒక్కసారిగా
బలంగా కొట్టుకుంది. తార అని అతని పెదవులు మెల్లగా పలికాయి. 4 సంవత్సరాల తర్వాత అనుకోకుండా, అసలు ఊహించని చోట తన కళ్ళ ఎదుట తార కనిపించింది. ఆమె మాత్రం కారు వైపు ఒక్కసారి కూడా చూడలేదు. ఆ క్షణం కార్ గ్లాస్ నలుపు రంగులో ఉండటంతో లోపల ఎవరు ఉన్నారో ఆమెకు కనిపించే అవకాశం కూడా లేదు. కానీ మాహిర్ మాత్రం తన చూపును మాత్రం ఆమె మీద నుంచి తిప్పుకోలేకపోయాడు. చిన్నప్పుడు తన వెనకే తిరుగుతూ అల్లరి చేసిన ఆ అమ్మాయి ఇప్పుడు ఎంతో పెద్దదిగా, మెచ్యూర్డ్గా ఒక అమ్మాయి, ఒక పరిపూర్ణమైన ఆడపిల్లల అతని కళ్ళ ముందుంది. ఆమె ముఖంలో అదే ప్రశాంతమైన చిరునవ్వు, కానీ వ్యక్తిత్వంలో మాత్రం ఎంతో ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. అప్పుడే అతడి కంటి చివరి నుంచి ఒక కన్నీటి బొట్టు నెమ్మదిగా జారింది. అది గమనించిన మాహిర్ ఒక్కసారిగా ఉలికి పడ్డాడు. అసలు ఏంటిది అని తనలో తానే ఏం జరుగుతుంది నాకు అనుకున్నాడు. వెంటనే ఆ కన్నీటిని తుడుచుకుంటూ, నాకెందుకు, ఆమెను చూసిన వెంటనే నా కళ్ళలో నీళ్ళెందుకు, అసలు ఎవరా అమ్మాయి అని అనుకుంటూ నీళ్ళెందుకు వచ్చాయి, అసలు ఎవరి అమ్మాయి, ఈ అమ్మాయిని చూస్తూ ఉంటే నా కంట్లో ఎందుకు కన్నీళ్ళు వస్తూనే ఉన్నాయి, అసలు ఎవరు నువ్వు, ఒక్కసారిగా గుండెల్లో విపరీతమైన నొప్పి, ఎవరో సూదులతో పొడుస్తున్న ఫీలింగ్, ఇందాక తారా అని అనుకున్నా కదా, అసలు ఎవరు నువ్వు. అప్పుడే అతడు వెంటనే కార్ దిగి ఆమె దగ్గరికి వెళ్ళి అడగాలి అనుకున్నాడు. కానీ అంతలోపు అతడి ఫోన్ మోగింది. వెంటనే ఫోన్ తీసుకొని లిఫ్ట్ చేశాడు. అటువైపు నుంచి ఒక అమ్మాయి, హే స్వీట్ హార్ట్, నువ్వు నాకు చెప్పకుండా ఇండియా వెళ్ళావంట, ఇండియా వెళ్ళిపోయావు ఎందుకు, నేను నీ మీద అలిగాను అని ఆమె అంటూ ఉంటే, దానికి మాహిర్, సారీరా, కావాలని చేయలేదు, కానీ అమ్మ నాన్న కాల్ చేసిన ప్రతిసారి ఎప్పుడొస్తావు అంటూ కాల్ చేస్తున్నారు, అడుగుతూ ఉన్నారు, అందుకే వెళ్ళి వాళ్ళతో మాట్లాడేసి వస్తా అని. పైగా ఇక్కడ మన బ్రాంచెస్ ఏవో కొన్ని ఉన్నాయి కదా, వాటి డీలింగ్స్ కూడా క్లోజ్ చేసి వాటిని కూడా అక్కడికే షిఫ్ట్ చేస్తే సరిపోతుంది కదా, అమ్మా నాన్నతో కూడా మాట్లాడి వస్తా అని చెప్పి ఆ అమ్మాయితో మాట్లాడి వెంటనే పెట్టేశాడు. మళ్ళీ ఇందాక చూసిన ఆ అమ్మాయి గుర్తు రావడంతో అప్పుడు తన మనసుని మళ్ళీ ప్రశ్నించుకున్నాడు. వెంటనే సమాధానం మాత్రం దొరకలేదు. అతని గుండె చప్పుడు మాత్రం ఇంకా క్షణక్షణానికి పెరుగుతూనే ఉంది. అప్పుడే ట్రాఫిక్ క్లియర్ అయ్యింది. దాంతో వెనక నుంచి హారన్లు వినిపించడంతో తార స్కూటీ స్టార్ట్ చేసి ముందుకు వెళ్ళిపోయింది. ఆమె దూరం అవుతున్నంతసేపు మాహిర్ చూపులు మాత్రం ఆమెనే వెంబడించాయి. అతడి మనసు విలవిల్లాడిపోతుంది. కొద్ది క్షణాల్లోనే ఆమె ట్రాఫిక్లో ఎటో వెళ్ళిపోయింది. కానీ ఆమె వెళ్ళిపోయిన ఆమె జ్ఞాపకం మాత్రం మాహిర్ మనసును వదిలి వెళ్ళలేదు. ఆ క్షణం నుంచే అతడికి తెలియకుండానే 4 సంవత్సరాలుగా నిశ్శబ్దంగా అతని హృదయం మళ్ళీ మెల్లగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. ఆగిన తన హృదయం. ఇదండి, కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు. నెక్స్ట్ పార్ట్లో క్లారిటీ వస్తుంది. అలాగే నెక్స్ట్ పార్ట్ ఎండింగ్ పార్ట్ అవుతుందని అనుకుంటున్నా. ఇది చాలా పెద్ద స్టోరీ, క్షమించాలి అప్డేట్ లేట్ అవుతున్నందుకు. నాకు హెల్త్ బాగోలేకపోవడం వల్ల అప్డేట్ లేట్గా ఇస్తున్నా. ఇప్పుడు కొంచెంగా సెట్ అవుతుంది, మీ అప్డేట్స్ మీకు ఇచ్చేస్తాను. అలాగే ఇంకో విషయం, కామెంట్స్కి కూడా రిప్లై ఇవ్వలేకపోయింది, అందుకే కామెంట్స్కి రిప్లై ఇవ్వలేదని ఎవరు ఫీల్ అవ్వకండి. అలాగే దీని నెక్స్ట్ పార్ట్ ఎండింగ్ ఇస్తాను అనే పక్కా అనుకుంటున్నా. 2 డేస్లో అది కూడా ఇచ్చేస్తా. రేపు కాకపోయినా ఎల్లుండైనా ఇచ్చేస్తాను దీని ఎండింగ్. మళ్ళీ ఎండింగ్ పార్ట్లో కలుసుకుందాం. ఎండింగ్ అయితే ఫుల్ ఎమోషనల్గా ఉండబోతుంది.